పరిశుద్ధుడా, పరిపూర్ణుడా నీ పరిశుద్ధ పాదాలకు వందనములు తండ్రి. స్తుతులకు పాత్రుడవు, స్తోత్రాలుడవు. గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి సజీవ లెక్కల నుంచి ప్రభువా ఈ యొక్క లెంట్ డేస్లో నిన్ను స్తుతించుకోవడానికి, గణపరచుకోవడానికి మరి ఒక అవకాశాన్ని మాకు ఇచ్చావు. నీకే స్తుతులు, స్తోత్రాలు. నాయన, ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నిలబడిన నేను ఎటువంటి యోగ్యత లేనివాడిని, నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు. నీకే స్తుతులు, స్తోత్రాలు. ప్రవ్వా, నన్ను చూడకూడదు కానీ నీ వాక్యాన్ని ప్రవ్వా నిన్ను చూసేవారుగా సహాయం చేసి నడిపించమని, దీవించి ఆశీర్వదించమని, ఈరోజు వాక్యం ద్వారా నాతో మాతో కూడా మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పగా చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు అని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రహాము ఆరా నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల గలవాడు. ఈ చిన్న పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మరి సమయం ఇచ్చిన సేవకులకు, పాస్టర్ గారికి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, అబ్రహామును దేవుడు ఎందుకు పిలిచాడు. అబ్రహామును దేవుడు ఎందుకు పిలిచాడు మీ అందరికీ తెలుసు. ఎందుకు పిలిచాడు అబ్రహామును దేవుడు ఎందుకు పిలిచాడు? ఎవరైనా చెప్పగలరా? మనకు ఆశీర్వదించడానికి పిలిచాడు. ఇంకా దేనికి పిలిచాడు? నేను ఈరోజు 3 అంశాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటో అంశం ఏంటంటే, దేవుని గూర్చి పరిచయం పిలిచాడు. ఎందుకు పిలిచాడు అబ్రహాంని? పరిచయం అంటే ఇంట్రడక్షన్. మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటాం కదా. తెలియని వ్యక్తులతో ఏం చేస్తాం మనం? నా పేరు, ఎక్కడ పుట్టాం, ఊరేంటి అన్నీ చెప్తామా లేదండి? అలాగే దేవుడు కూడా అబ్రహాముతో ఇంట్రడక్షన్ చేసుకుంటున్నాడు అనమాట. రెండో అంశం, దేవుడు అబ్రహాంని ఎందుకు పిలిచాడంటే ప్రత్యేకపరచడానికి, అంటే లోకం నుండి వేరు చేయడానికి అబ్రహాంని పిలిచాడు. మూడో అంశం మనందరికీ తెలిసిందే, ఆశీర్వదించడానికి దేవుడు అబ్రహాంని పిలిచాడు. ఒకటో అంశం ఏంటంటే, అబ్రహాముని దేవుడు పరిచయం చేసుకోవడం. అంటే నిర్గమకాండము 6వ అధ్యాయము 3వ వచనం మనం చూసుకున్నట్లయితే గనక, ఒకసారి చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. నిర్గమకాండము 6వ అధ్యాయము 3వ వచనం. నేను సర్వశక్తి గల దేవుడును పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక, దేవుడు అబ్రహాంకి ఎలా పరిచయం అయ్యాడండి? నేను సర్వశక్తి గల దేవుడినని పరిచయం చేసుకున్నాడు. అంటే అప్పుడు దాకా దేవుడికి, అబ్రహాంకి ఏం తెలీదు, దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. మరి ఇక్కడ దేవుడు ఎలా పరిచయం చేసుకున్నాడు అప్పుడు అబ్రహాంని? నేను సర్వశక్తి గల దేవుడినని పరిచయం చేసుకున్నాడు. ఓన్లీ అబ్రహాంతోనే దేవుడు పరిచయం చేసుకున్నాడా? పరిచయం అంటే ఇక్కడ దేవుడు అందరితోనే చేస్తున్నాడు, మనతో కూడా చేస్తున్నాడు. ఎలాగా? సేవకురాళ్ళు ఇక్కడ వాక్యం చెప్తూ ఉంటారు. వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం చేస్తాడు? పరిచయం చేసుకుంటూ ఉంటాడు. లేదా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకేం చేస్తూ ఉంటాడు? కళ్ళల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకేం చేస్తాడు? దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. మనం ఇంకా చూసుకున్నట్లయితే కనుక, మీకా భక్తుడితో దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు. మనం మీకా గ్రంథము 1వ అధ్యాయము
1వ వచనం చూసుకున్నట్లయితే గనక, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక యెహోవా వాక్ అన్నా, దేవుని మాట్లాడడం అన్నా, ఇంకా చాలా విధాలుగా మనం చెప్పచ్చు. ఇక్కడ దేవుడు మీకాకు ప్రత్యక్షమయ్యాడు. అలాగే యోనా గ్రంథం కూడా మనం చూసుకున్నట్లయితే కనుక యోనాకు కూడా మనకి ఏమవుతాడు, ప్రత్యక్షం అవుతాడు. యోనాతో కూడా దేవుడు ఏం చేస్తాడు, మాట్లాడతాడు. మరి ఇక్కడ అబ్రాహాంతో మాట్లాడాడు, అబ్రాహాంను పరిచయం చేసుకున్నాడు. ఎలా పరిచయం చేసుకున్నాడు అబ్రాహాంని? నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా నేను సర్వశక్తి గల దేవుణ్ణని పరిచయం చేసుకున్నాడు. కొత్త నిబంధనలో చూసుకున్నట్లయితే కనుక సౌలుతో కూడా పరిచయం చేసుకున్నాడు. ఎలాగా? సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసించున్నావు. ఇక్కడ దేవుడు సౌలుతో మాట్లాడినప్పుడు ఏమయ్యాడు, సౌలుడు విధేయుడయ్యాడు. మరి ఇక్కడ దేవుడు అబ్రహాముని పిలుచుకున్నప్పుడు ఏం చేశాడు, దేవుడికి లోబడ్డాడు. చెప్పిన వెంటనే నేను సర్వశక్తి గల దేవుడిని అని పరిచయం చేసుకున్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు, దేవుడి మాటకు విధేయుడయ్యి వెళ్ళు అని వెళ్ళమంటే ఏం చేశాడు, బయలుదేరాడు. ఇది నేను మొదటి అంశం జ్ఞాపకం చేయవలసింది. రెండవ అంశం ప్రత్యేకింపబడ్డానికి, ప్రత్యేకపరచడానికి. ఎవరిని? అబ్రహాంని. అప్పుడు దాకా అబ్రహాం దేవుడు అంటే ఏంటో తెలియదు. మరి ఎలా తెలియదని చెప్తున్నామని మనం చూసుకున్నట్లయితే కనుక యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం మనం చూసుకున్నట్లయితే కనుక, యెహోవా జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పనేది ఏమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరకును తండ్రి అయిన తేరుహు కుటుంబికులు నది అద్దరి నివసించి ఇతర దేవతలను పూజించిరి. అంటే ఇక్కడ నేను అబ్రహాంకి 75 సంవత్సరాలు అన్నాను కదా ఇందాకడ, దానికి కూడా రెఫరెన్స్ చూపిస్తాను. ఆది కాండము 12వ అధ్యాయము 4వ వచనం మనం చూసుకున్నట్లయితే కనుక, మనం చదివిన మూల భాగాన్ని చూస్తున్నట్లయితే కనుక, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు ఎంతండి వయసు? 75 సంవత్సరాలు. అంటే అబ్రహాము దేవుని ఆరాధించేవాడు కాదు, అన్య దేవతలను ఆరాధించేవాడు. మరి అన్య దేవతలను ఆరాధించినప్పుడు దేవుడు ఎలా పరిచయం చేసుకున్నాడు? దేవుడు పరిచయం చేసుకున్నప్పుడు నేను సర్వశక్తి గల దేవుణ్ణి అని పరిచయం చేసుకున్నాడు. అబ్రహాం ఏం చేశాడు? వాటినన్నిటినీ విడిచిపెట్టాడు. 75 సంవత్సరాలు అన్య దేవతలని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. పూజించిన వాటిని. అబ్రహాంకి ఎలా ఆరాధన చేయాలో తెలుసు, ఎలా పూజించాలో తెలుసు, కానీ ఎవరిని పూజిస్తున్నారో అబ్రహాంకి తెలియదు. మనం కూడా చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం, కానీ మనం చేస్తున్న విధానం కరెక్టా కాదా, మనం నడుస్తున్న విధానం కరెక్టా కాదా అని మనం పరిశీలించుకుంటున్నామా? లేదు. ఇక్కడ అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాము 75 సంవత్సరాల వరకు ఎవరిని పూజించడానికి రాసింది? అన్య దేవతలను పూజించాడు. మరి 75 సంవత్సరాల తర్వాత దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? వాటినన్నిటినీ కూడా విడిచిపెట్టాడు. ఈరోజు రాత్రి కూడా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ అన్య దేవతలను మనం ఇంకా ఏం చేస్తున్నాం? పూజిస్తున్నాం. అన్య దేవతలు అంటే మనం అనుకోవచ్చు, నేను హిందూస్ టెంపుల్ కొబ్బరికాయ కొట్టట్లేదు, లేదా వాళ్ళకి దండం పెట్టట్లేదు అని మనం అనుకోవచ్చు. ఈ రోజుల్లో విగ్రహారాధన ఏంట్రా అంటే, విగ్రహం ఏంటంటే మన సెల్ ఫోన్. మనం దేవునికి అంటే ఏం చేస్తున్నాం? ఎక్కువగా దేని ప్రేమిస్తున్నాం? అదే అన్య దేవతలు. అదే మనకి దేవత. మన ప్రార్థన కంటే దేని ఎక్కువ ప్రేమిస్తాం? సెల్ ఫోన్ ప్రేమిస్తాం. లేదు, ప్రార్థనా సమయానికి రావాల్సిన వాళ్ళు మనం దేన్ని ప్రేమిస్తాం? మనం పనులను ప్రేమించుకుంటాం. ఇంకా వాక్యం చదవాల్సిన టైంలో ఏం చేస్తాం? నాటికలు చూస్తాం, లేదా సీరియల్స్ చూస్తాం, సినిమాలు చూస్తాం, ఇంకా వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్పుకుంటాం. కానీ ఇక్కడ అబ్రహాము 75 సంవత్సరాలు ఏం చేశాడు? దేవుడు అన్య దేవతలను పూజించినప్పుడు దేవుడు ఒక్కసారి పరిచయం చేసుకోగానే ఏం చేశాడు? వాటినన్నిటినీ విడిచిపెట్టి యెహోవా అబ్రహాంతో చెప్పిన ప్రకారము అబ్రహాం ఏం చేశాడు? వెళ్ళెను. అంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు? ఈరోజు రాత్రి కూడా
మనల్ని ప్రత్యేకించబడ్డానికి చూస్తున్నాడు, ప్రత్యేకించపరచాలని మనల్ని ఏం చేస్తున్నాడు. ఈరోజు రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏం చేయాలి? ప్రత్యేకించబడాలి. దేని నుండి? మన సెల్ ఫోన్స్ నుండి. ఇప్పుడు దాకా మనం ప్రార్థన చేయలేకపోతే ప్రార్థన చేయాలి. సంఘ నియమాలకి, సంఘ కార్యక్రమాలకు సమయం ఇవ్వలేదానికి సమయం ఇవ్వాలి. ప్రత్యేకించబడాలి. ఇప్పుడు 2025లో మనం ఏం చేస్తాం? 31 రాగానే చక్కగా మరి ఆంటీ గారు మొన్న చెప్పారు ఏమని, ఏదో చేయాలి 2026లో, ఇంకా భక్తి చేయాలి. ప్రార్థన చేయకపోతే ప్రార్థన చేయాలి, వాక్యం చదవకపోతే వాక్యం చదవాలి, పాటలు పాడకపోతే పాటలు పాడాలనుకుంటాం. 2026లోకి వచ్చేటప్పటికి వాటిని అన్నిటినీ మనం చెయ్యం, విడిచిపెట్టేస్తాం. పూర్వ జీవితం ఎలా జీవిస్తున్నామో అలాగే జీవిస్తాం. ఇక్కడ అబ్రహాము 75 సంవత్సరాలు మరి అన్యదేవతలను పూజించినప్పుడు దేవుడు ఒక్కసారి మాట్లాడాడు అబ్రహాంతో. విడిచిపెట్టు అని చెప్పినప్పుడు ఏం చేశాడు అబ్రహాము? వాటిని అన్నిటినీ కూడా విడిచిపెట్టాడు. మూడవది అంశం మనం చూసుకున్నట్లయితే కనుక, ఆశీర్వదించడానికి అబ్రహామును దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. ఇక్కడ ఆశీర్వాదాలు మనం చూసుకున్నట్లయితే కనుక అబ్రహాముని 3 ఆశీర్వాదాలుగా మనం చూసుకోవచ్చు. ఒకటి ఏంటంటే వ్యక్తిగత ఆశీర్వాదం, రెండోది ఏంటంటే దేశ ఆశీర్వాదం, మూడోది ఏంటంటే ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం మన ప్రకారంగా చూసుకున్నట్లయితే కనుక అబ్రహాంకి వ్యక్తిగత ఆశీర్వాదం ఇచ్చాడు. ఏమని? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పగా చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక అబ్రహాంని ఏం చేశాడు? దేవుడు వ్యక్తిగత ఆశీర్వాదం ఇచ్చాడు. మరి అబ్రహాంకి ఎవరు లేరు? పిల్లలు లేరు. మరి అబ్రహాంకి 25 సంవత్సరాలు వెయిట్ చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? పిల్లల్ని కలుగజేశాడు. మరి అది ఆశీర్వాదం కాదా? ఈ రోజుల్లో పిల్లలు లేక ఎంతమంది ఉంటున్నారు? ఇందక్కడ ఆంటీ గారు ప్రార్థన చేశారు. మరి గర్భఫలం దేవుడిచ్చు బహుమానం, అది ఎవరికి లేదు? ఇక్కడ అబ్రహాంకి లేదు. మరి దేవుడు ఏం చేశాడు? అబ్రహాంకి ఆశీర్వాదాన్ని కలుగజేశాడు. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే కనుక దేశ ఆశీర్వాదం. దేశ ఆశీర్వాదం అంటే మనం చదువుకున్నట్లయితే కనుక దేశ ఆశీర్వాదం ఇచ్చాడు. అన్నీ కూడా నీకు ఏం చేస్తాను? ఇస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఆదికాండము 15వ అధ్యాయం 18వ వచనం ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడా లేదా? తన సంతానానికి, తనకు కూడా కాదు, తన సంతానానికి కూడా ఏం చేస్తానన్నాడు? దేవుడు ఇచ్చాడు. మరి అబ్రహాముకి దేవుడు ఎందుకు ఇచ్చాడు? అబ్రహాముకి దేవుడు ఎందుకు ఇచ్చాడు? మరి తను వాగ్దానం చేసిన దేవుడు ఏమని? ఆదికాండం 12వ అధ్యాయం, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించి నీ నామమును ఏం చేస్తాను? గొప్పగా చేయుదును. మరి ఎప్పుడైతే దేవుడు అబ్రహాము ఎప్పుడైతే దేవునికి విధేయుడయ్యాడో ఇక్కడ ఏమైంది? ఆశీర్వాదాలు పొందుకున్నాడు. మనం కూడా ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవునికి విధేయులయ్యి జీవించాలి. అబ్రహాము 75 సంవత్సరాలు అన్యజీవితంలో పులిచినప్పుడు దేవుడు ఒక్కసారి మాట్లాడగానే, ఒక్కసారి పరిచయం చేసుకోగానే ఏం చేశాడు అబ్రహాము? వాటిని అన్నిటినీ కూడా విడిచిపెట్టాడు. నెక్స్ట్ మూడవదిగా ప్రపంచ ఆశీర్వాదం. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం ఇప్పుడు చదువుకున్నదే. ప్రపంచ ఆశీర్వాదం అంటే మనందరికీ కూడా. మరి అబ్రహాం ఆశీర్వాదం అబ్రహాం సంతతి వారికే కాదు, అంటే ఇశ్రాయేల్ ప్రజలకే కాదు. దేవుడు ఏం చేశాడు? మరి అబ్రహాం యొక్క జన్మలందరికీ కూడా, అంటే మనకి కూడా ఏం చేశాడు? ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. ఎప్పుడు ఈ ఆశీర్వాదాలు పొందుకుంటామంటే మనం విధేయులయ్యి దేవునికి జీవించినప్పుడు. మరి ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.